ఈ సంవత్సరంలో ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని చేపట్టు. కొంతమంది చూడండి, అవసరానికి భక్తి చేస్తారు, అవసరానికి దేవుడి దగ్గరికి వస్తారు, అవసరం తీరగానే ఇక దేవుడికి గుడ్ బై టాటా చెప్పేస్తారు. మనం కూడా ఎట్లా ఉండాలి? భక్తి జీవితంలో పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి అటు ఇటు కలిగిన భక్తి అది నీకు ఏ పరిస్థితిలో కూడా ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టదు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఇంతవరకు 24 వరకు నీకు స్థిరత్వము లేదేమో, స్థిరమైనటువంటి భక్తి నీ జీవితంలో కనపడలేదేమో, ఆ స్థిరత్వాన్ని నువ్వు కోల్పోయావేమో. ఏది ఏమైనా ఈ సంవత్సరం అంతా దైవ సన్నిధిలో నేను ఉంటాను. ఏది ఏమైనా ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోను. ఏది ఏమైనా, అది భూకంపమైనా తుఫానైనా ఏదైనా, నేను క్రీస్తుల ఒక స్థిరత్వము కలిగి ఉంటాను. ఆ నిర్ణయము నువ్వు తీసుకోవటం వలన, ఆ మెట్టు నువ్వు ఎక్కటం వలన నా ప్రభు ఈ రోజే దీవించటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పండి.